హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు ఒక డిఫరెంట్ రెసిపీతో వచ్చాను. ఆయిల్ ఫ్రీ కార్న్ ఇడ్లీ. దానికి కావాల్సింది కార్న్. ఒక కార్న్ బుట్ట తీసుకొని మంచిగా క్లీన్ చేసుకొని ఈ విధంగా మంచిగా గ్రేట్ చేసుకోవాలి. ద సేమ్ ప్రాసెస్లో క్యారెట్ కూడా గ్రేట్ చేసుకోవాలి. ఒక క్యారెట్ అయితే దీనికి సరిపోతుంది. దీని తర్వాత ఒక గ్రీన్ చిల్లీ తీసుకొని చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి. కిడ్స్కి అయితే ఇది స్కిప్ కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత ఒక గ్రీన్ క్యాప్సికమ్ తీసుకోవాలి, హాఫ్ సరిపోతుంది. దాన్ని చాలా చిన్నగా, ఎంత చిన్నగా అంటే అంత చిన్నగా చాప్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇదంతా ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ యాజ్ పర్ టేస్ట్, తర్వాత మిర్చి పౌడర్ హాఫ్ టీ స్పూన్, గరం మసాలా ఫ్లేవర్ కోసం, దాని తర్వాత చాట్ మసాలా చట్పటా ఫ్లేవర్ కోసం, తర్వాత జీరా పౌడర్ 1/4 టేబుల్ స్పూన్, బ్లాక్ సాల్ట్ కొంచెం స్కిప్ కూడా చేసుకోవచ్చు, హింగ్, ఇవన్నీ యాడ్ చేసుకొని కొరియాండర్ లీవ్స్ కూడా మంచిగా యాడ్ చేసుకోవాలి మీ ఇష్టం ఉన్న క్వాంటిటీ తగ్గట్టుగా. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ బేసన్ అండ్ 3 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి. ఇది కావాలంటే మొత్తం రైస్ ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు, కావాలంటే మొత్తం బేసన్తో కూడా చేసుకోవచ్చు. దీంట్లో వాటర్ ఏమీ అవసరం పడదు. సో వెజిటేబుల్కి ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ సరిపోతుంది. దీని తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మనము ఈ విధంగా ప్యాటీస్ ఇడ్లీ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది రాకపోతే ఆయిల్లో కానీ గీలో కానీ డిప్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. వద్దు మనకు ఆయిల్ అనుకుంటే కొంచెం వాటర్లో హ్యాండ్ డిప్ చేసి కూడా చేసుకుంటే మంచిగా వస్తాయి. తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకోవాలి. తీసుకొని దానికి మంచిగా గీ అయినా ఆయిల్ అయినా మనం ఇడ్లీకి ఏ విధంగా అప్లై చేస్తామో ఆ విధంగా అప్లై చేసి నెక్స్ట్ ఈ ప్యాటీస్ అనేవి దాంట్లో అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 2 to 3 గ్లాసెస్ వాటర్ పోసి ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్స్ పెట్టేసి ఒక 10 to 20 మినిట్స్ దాన్ని స్టీమ్కి పెట్టాలి. తర్వాత మీ లిడ్ ఓపెన్ చేసి చూస్తే సో కార్న్ ఇడ్లీ రెడీ. సో అసలు ఇది స్టిక్కీగా కూడా ఉండవు, ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఇది చాలా హెల్దీ అనమాట. వెయిట్ లాస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇవి మనం దీన్ని సాస్తో తినొచ్చు, మయోనీస్ తినొచ్చు, దేంతో అయినా తినొచ్చు. దీనికి చాట్ మసాలా స్ప్రింకిల్ చేసి తింటే కూడా మనం ఈజీగా తినేయచ్చు అనమాట. సో దీని పెద్ద ప్రాసెస్ ఏం కాదు. సో నచ్చితే మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.